ఆఫ్ ఆల్ బీహార్కు 26,000 కోట్లు లెక్క, మీరు లెక్క చూస్తే కూడా ఇది 15,000 కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా, బీహార్కి 26,000 కోట్లు. 26,000 కోట్లే కాదండి, ఫ్లడ్ కంట్రోల్ కోసం 11,000 కోట్లు అన్నారు, ఇన్ఫ్రా కోసం అన్నారు, అక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి కర్మాగారం నిర్మిస్తామన్నారు, మల్టిపుల్ హామీలు అండి. ఎందుకంటే బీహార్లో వచ్చే నెల ఎన్నికలు జరుగుతాయి. మీకు గుర్తు చేసుకుంటే మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడే బీహార్కు 1,00,000 కోట్లు కావాలా, 1,00,000 కోట్లు కావాలా అని సభలో అడిగి ఆయన ప్రకటించడం, తర్వాత చేయకపోవడం మనకు తెలుసు. కాబట్టి బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ జేడీయూ క్వశ్చన్తో పాటు వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ, ఇంకోటి టూరిస్ట్ ప్రాజెక్టులు తీసుకుంటే కూడా బుద్ధగయ ప్రాజెక్టు, రాజ్గిరి, నలంద వీటన్నిటికీ ఒక చైన్ బెట్ చేస్తామన్నారు. ఒకటి కాదండి, ఈ బడ్జెట్లో బీహార్కు సంబంధించిన ప్రాజెక్టుల ప్రస్తావన ఏమో అనేక చోట్ల అనేక సూటిగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సహాయం చేస్తాము, ఈ వేరే వాటి ద్వారా అనేది చేస్తామన్నారు. తర్వాత పోలవరం కూడా, పోలవరం జీవనాడి ఇవన్నీ మనం చాలాసార్లు సాధ్యమైన త్వరగా పూర్తి చేస్తాం. పోలవరం ఏం పూర్తి ఇప్పుడు ఈ టర్మ్లో అయితే అవ్వదు, దాదాపు 4 ఏళ్ళు పడుతుందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. పోలవరం సందర్శించి ఎప్పటికి డయాఫ్రమ్ వాల్ అవుతుంది, ఎప్పటికి ఇంకొక అఫర్ డ్యామ్ అవుతుంది అని, ఇలాంటి సమయంలో త్వరగా పూర్తి చేస్తామన్నప్పటికీ అది దానికేమి ప్రాక్టికల్గా ఉండేదేముంది. ప్రాక్టికల్గా చేయాల్సింది ఏమైనా ఉంటే పునరావాసం అనే మాట ఏమైనా వాడారా? ఏం వాడలేదు. కాబట్టి బాగా 4 ఏళ్ళు తప్పకుండా పట్టే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తాము అని ఒక మాటలో చెప్పి ముగించడం మినహాయిస్తే ఏం చేస్తాము అంటే ఏపీ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామంటున్నారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం, విభజన చట్ట ప్రకారం ఏపీకి నిధులు అంటే గతంలో ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు 2014 నాటి మాటలండి. ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాము, దేశంలో కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్పారు, రాయలసీమ వాటికి బుందేల్ఖండ్ ప్యాకేజీ ఉంది, అది ఇస్తారా? అదేం ప్రత్యేక హోదా లాంటి సమస్య కాదు కదా. బుందేల్ఖండ్ ప్యాకేజ్ అనేది దాంట్లో ఆ తరహా ఉందని అందులో ఉంది. కొన్ని ప్రత్యేక హోదా లేదని మీరు అంటున్నారు, ఓకే, బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇవ్వడానికి అంటే ఇక్కడ ఎక్కడా కూడా వీటికి నిర్దిష్టత లేదు, కాలపరిమితి లేదు, క్వాంటిఫికేషన్ పరిమాణం ఇంత ఉంటుందని చెప్పడం లేదు. నేను మాట్లాడితే ఇచ్చిన వాటికి జరిగిన మేలును కాదంటాం కదా, నేను నెగిటివ్గా మాట్లాడలేదు, నేను పాజిటివ్గా కేంద్రం గురించి మాట్లాడుతున్నాను, నాట్ మోర్ అబౌట్ ది సెంటర్. అంటే ఇన్ని జరిగాక 2 ఎన్నికలు అయ్యాక 2 సార్లు ఉన్నవాళ్ళు ఇప్పుడు 3వసారి వాళ్ళు కూడా తమను బలపరుస్తున్నప్పటికీ ఒక బీహార్ విషయంలో బీహార్కు జరగనివ్వండి, బీహార్ కూడా ముఖ్యమైన రాష్ట్రం, వెనకబడిన రాష్ట్రం, నాకు అందులో ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు ఇంత తడపడాయింపు? పైగా దీనికే చాలా ఎక్కువగా మన వాళ్ళు ఇంకా వరాల జల్లు అంటే ఆంధ్రప్రదేశ్ అవసరాలు, ఈ వరాల జల్లు, ఇవే వరాల జల్లు అని ఇప్పుడే మనం ఇంత సంతోషిస్తే, ఇక్కడ ఒక్క మాట చెప్తానండి మీకు. మొదటి బడ్జెట్లో అండి చాలా ఎక్కువగా చేశారు అని, ఇది అప్పుడు 2014లో ఉన్నప్పుడు మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టారండి. పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ పిలిచి మరీ అంత అమిత ఆనందం చెందకండి, ఇవి చాలా తక్కువ అన్న తర్వాత ఏపీకి బీపీ ఇలాంటి హెడ్డింగులు పెట్టారు అప్పుడు తర్వాత. సో ఇప్పుడు కూడా నేను అంటుంది ఏంటంటే ఆంధ్రులు అల్ప సంతోషాలు అన్నట్టుగా వీటికి మరీ ఎక్కువగా మనం ఇంకంతా ఇచ్చేశారు, వచ్చేసింది అని. బీహార్కు ఏపీ పట్ల వ్యవహరించిన తీరులో కూడా చాలా తేడా ఉంది. బహుశా దీనికి ఎన్నికలే కారణమైంది. ఇక్కడ గెలిచేశారు కదా, అంటే వరదలతో బీహార్ రాష్ట్రం చాలా నష్టపోయింది అన్నది ఒక క్లెయిమ్ చేస్తున్నారు. 14 బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయండి, దానికి కూడా వీళ్ళే కదా పాలిస్తున్నారు. కాబట్టి వంతెనలు కొట్టుకుపోయేటంత పరిస్థితి వస్తే ఏం చేశారు అక్కడ? అందువల్ల ఆ సమస్య ఉంది, అది కూడా వాళ్ళ బాధ్యతే కదా. చేయనండి, బీహార్కి చేయనండి. కానీ విభజిత రాష్ట్రంగా ఉండి విభజన చట్టం కాలపరిమితి కూడా ఇది ముఖ్యమైన అంశం. నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొంచెం స్వాగతించదగింది ఏంటంటే 10 ఏళ్ళు అయింది విభజన చట్టానికి కాలపరిమితి అయిపోయింది అని కాకుండా దానికి మేము కట్టుబడి ఉంటాము, దాన్ని ఇంకా అమలు చేస్తాము అని చెప్పడం అనేది అది రెన్యూ చేయటం, అది ఇక్కడ రాజకీయంగా ముఖ్యమైనది. దాన్ని మరి కొత్త రూపంలో ఎలా వస్తుంది, నిర్దిష్టంగా ఏమి ఇస్తారు, ఏం చేస్తారు అన్నది జనసేన టీడీపీ మిత్రులు కొంచెం వెంటబడాల్సి ఉంటుంది. అంటే వచ్చినది కూడా కాదండి, చెప్పినది మాత్రమే ఇది. గతంలో కూడా ఇలా చెప్పారు, జరగలేదు కదా. 10 ఏళ్ళ నుంచి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అందువల్ల ఇంతకంటే కొంచెం స్పెసిఫిక్గా కాంక్రీట్గా ఉంటే బాగుండేది. మొత్తం కూడా ఎక్కువగా, కానీ అవేం జరగలేదు. ఇప్పుడైనా కానీ ఏం చెప్తారో చూడాలి. ఇంకొన్ని ఉన్నాయండి, బెంగళూరు, హైదరాబాదు,
ఇట్లాంటి క్యారిడర్లు ఏపీకి విశాఖ, సంబంధించి కూడా చెన్నై, ఓర్వగలు, బెంగళూరు పారిశ్రామిక క్యారిడర్ ఎస్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తాయి. కాబట్టి వాటి మీద కూడా శ్రద్ధ పెట్టవచ్చు. ఓర్వగల్లు దానికి సహాయం చేస్తామని ఇట్లాంటివి అన్నారు. శాసనసభ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ అధికార కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు చాలా సంతోషం వెలిబుచ్చారన్నారు. సంతోషాన్ని మనం కూడా పంచుకుందాం, కానీ ఆ సంతోషానికి కొనసాగింపు చాలా అవసరం. ఇది చాలదు, ఇంకా చాలా కావాలి. బీహార్ కంటే ఎక్కువ స్థానాలతో బలపరుస్తున్నారు కదా, కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువ. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సార్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది మధ్యతరగతి తర్వాత ఉద్యోగులు ప్రతిసారి వేతన జీవులకు ఒక నిరుత్సాహం ఆగిపోవడం జరుగుతుంది. ఒకవైపున ఈరోజు కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు అసలే ధరల పెరుగుదల భయంకరంగా ఉంది. అటువంటి అప్పుడు వాళ్ళకి వచ్చేది కూడా ఒక కొద్దిగా ఏదో 0.5% ఎంతో ఇస్తున్నామంటే ఓ 1000 రూపాయలు మిగిలితే ఏ మూలకు చాలదు. కాబట్టి తప్పకుండా దిగువ వాళ్లకు చాలా సహాయం పెంచి ఉండాల్సింది, అది జరగలేదు.